నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో హార్టికల్చర్ కళాశాలను కొల్లాపూర్కే తేవాలి అంటూ బీఆర్ఎస్పీ మరియు యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ జిల్లా నాయకుడు డి శేఖర్, డిప్యూటీ సర్పంచ్ యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు పరశురాం మాట్లాడుతూ విద్యార్థి రంగంలో వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కేసీఆర్ సర్కార్ హయాంలో హార్టికల్చర్ పాలిటెక్ కళాశాలను 2023 సెప్టెంబర్ నెలలో ప్రారంభమై కళాశాలలో తరగతులు కొనసాగుతుండగా రాజకీయ కుట్రల్లో భాగంగానే ఇక్కడి కళాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోజర్లకు తరలించిందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకొని ఆ కళాశాలను తిరిగి కొల్లాపూర్కే తేవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సౌకర్యాలు, భవనం లేదన్న కారణం చూపుతూ ఇక్కడి నుంచి మోజర్ల కళాశాలను తరలించడం సరికాదని అన్నారు. కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘం, యూఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ప్రస్తుతము రామాపురం గ్రామ ఉప సర్పంచ్ టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో, అదేవిధంగా యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గతంలో ఈ కొల్లాపూర్ ప్రాంతానికి హార్టికల్చర్ కళాశాల అనేది మంజూరు కావడం జరిగింది. ఈ హార్టికల్చర్ కళాశాల ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ అకాడమిక్ ఇయర్ కూడా మనము వెబ్సైట్ లో మనము చూసినట్టయితే కేవలం కొల్లాపూర్ ప్రాంతమే అని కనబడతా ఉన్నది. కానీ ఈ రోజు వాస్తవానికి ఆ హార్టికల్చర్ కళాశాల, గతంలో మంజూరైనటువంటి హార్టికల్చర్ కళాశాల ఈ రోజు కొల్లాపూర్ ప్రాంతంలో ఉండకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కొల్లాపూర్ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు, అదే విధంగా మధ్య తరగతి పిల్లలే ఈ రోజు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ రోజు ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఎక్కువగా చదువుకుంటా ఉన్నారు. ఈ కొల్లాపూర్ ప్రాంతంలో చదువుకున్నటువంటి తరుణంలో ఈ హార్టికల్చర్ కళాశాలలో కేవలం ముఖ్య ప్రాముఖ్యత ఏమిటంటే అది గ్రామీణ విద్యార్థులకే ఉంటుంది. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మంజూరైనటువంటి హార్టికల్చర్ కళాశాల లేకపోవడం ఈ రోజు దురదృష్టకరము. అదే విధంగా వాళ్ళకు అన్యాయం చేసే దిశగా ఈ రోజు ఉంది అని చెప్పేసి మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గతంలో మంజూరైనటువంటి హార్టికల్చర్ కళాశాలని మళ్ళీ ఈ కొల్లాపూర్ ప్రాంతానికే మళ్ళీ తరలించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని గాని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే విడుదల వారీగా విద్యార్థుల్ని సమీకరించి విడుదల వారీగా ఈ రోజు ఉద్యమాలు చేపడతామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం.